పడింది 1/2 కేజీ జల్ల, ఏటి జల్ల 1/2 కేజీ. పార్వతే, కూర ఏమన్నా వండావా లేదా? ఇంకేం వండలేదండి. అయితే రేవులోకి వెళ్ళి చేపలు పట్టుకొస్తా, వండు. సరే, వెళ్ళి పట్టురండి. సరే అయితే పట్టుకొచ్చేస్తాలే. పడింది 1/2 కేజీ జల్ల, ఏటి జల్ల, 1/2 కేజీ. జల్లని చాలా జాగ్రత్తగా తీయాలండి. ముళ్ళు దిగింది అనుకోండి నసాలకు ఎక్కేస్తుందండి. చాలా డేంజర్ అండి ఈ ముళ్ళు. ఈ ముళ్ళుతో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. ముళ్ళులు ఇట్లా ఇరుచుకోవాలండి, జాగ్రత్తగా తీయాలండి. జాగ్రత్తగా తీస్తే వచ్చేస్తుందండి. 2 ముళ్ళు దిగినాయండి దీనికి. తాడు కట్టి నీళ్ళలో వదిలేసేద్దామండి. కదా మనకి చచ్చిపోకుండా నీళ్ళలో ఉంటే బ్రతుకుంది. మ్యాన్ చేప పడిందండి. ఇక నుంచి మ్యాన్ చేపలు ఎక్కువ పడతాయండి. ఈ టైము మ్యాన్ చేపలు పడే టైం. వలలో వేసుకుందామండి దీన్ని కూడా. మళ్ళీ పడిందండి మ్యాన్ చేప. నైట్ వరకు పడతానే ఉంటాయండి. ఇంకాను మ్యాన్ చేపలు పోట్ టైం కదా, నైట్ వరకు పడతాయండి. ఇంకోటి పడినట్టుందండి. మ్యాన్ చేప అండి, టేస్ట్ మామూలు కూడదండి. నెంబర్ 1 కొడతాయి.
ఈ రోజల్లా మ్యాన్ చెప్పలేనండి. ఇది మా కృష్ణా నది అండి. చేపలు ఎన్ని రకాలు ఉంటాయో చేపలు ఉంటాయండి. మాకు ఈ ఊరు పక్కనేనండి కృష్ణా నది. పార్వతి, ఇదిగో పార్వతి, చేపలు బాగా పడినాయి. ఇవి పట్టుకొచ్చా, వండి పెట్టు. సల్లని వండేస్తాను, బాగానే పడినట్టున్నాయే. అవును పార్వతి, తొందరగానే పడిపోయినాయి. ఏమంటే పడిపోయినాయి. ఉప్పు నిమ్మకాయ వేసుకుని 2-3 సార్లు నీట్గా కడుగుదాం. ఇప్పుడు మనం కేజీ చేపలు వండుకుంటున్నామండి. వాటిలోకి ఏమేం కావాలో ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. 2.5 చెంచాలు ఉప్పు వేసుకోవాలండి. 2 చెంచాలు కారం వేసుకోవాలండి. 2 చెంచాలు ధనియాల పొడి వేసుకుందామండి. 2 చెంచాలు జీలకర్ర పొడి వేసుకుందాం. 1/2 చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. కూరకు సరిపడా ఉప్పు కారం ముక్కల్లోనే కలిపేసుకున్నామండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారండి, అప్పుడు ఉడుకుతా ఉండగా వేసుకుంటే కొంచెం సరిపోద్ది. అమ్మాయా, ఏంటి నాన్న చెప్పు. నువ్వు వండేది మేమ చేపలేగా? అయ్యే మేం చేపలే. సరే అయితే కానయ్. ఈ లోపల కూరలో కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాం. పార్వతి, ఏంటండి ఎక్కడ దాకా వచ్చింది కూర? మసాలా నూరదాం అనుకుంటే వచ్చారు మీరు. సరే అయితే నాకు ఇచ్చే, నేను నూరేస్తా. చెంచా జీలకర్ర, చెంచా ధనియాలు, 1/2 చెంచా మిరియాలు, 3 అంగుళాలు దాచిన చెక్క, 4 యాలక్కాయలు, 5 లవంగాలు, 1 చెంచా సోపు. ఇవన్నీ దంచి బాగా పొడి పొడిగా చేసుకుందాం. పార్వతి, ఇచ్చినవన్నీ నూరేసా. ఇంకేమన్నా పట్టురా, నూరేస్తా. అయితే తీసుకురండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరిచ్చేయండి. అలాగే నూరేద్దాం. రాని
ఇదిగో పార్వతి నూరేసా. సరే అలాగేనండి. సరే నేను బజార్కి వెళ్ళి వస్తా. ఈ లోపల కూర వండేసి. అలాగేనండి, వెళ్ళరండి. ఈ లోపు కూర వండేసేస్తాను నేను. ఒక 50 గ్రాముల నూనె పోసుకుందామండి. పావు చెంచా మెంతులు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 3 ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి. 2 పెద్ద టమాటాలు చిన్నగా ముక్కలు చేసి వేసుకుందాం. అర చెంచా పసుపు వేసుకుందామండి. 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం నూరు పెట్టుకున్న మసాలా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక 5 పచ్చిమిరకాయలు వేసుకుందామండి. 2 నిమిషాలు ఏగనిచ్చి చింతపండు పులుసు పోసుకుందామండి. 50 గ్రాములు చింతపండు నానబెట్టుకుని రసం పోసుకుందాం. పులుసుకు సరిపడా నీళ్లు పోసుకుందాం. పావు గంట సేపు బాగా మరగనిచ్చుకుందాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు ముక్కలే చేసుకుందాం. ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోయినట్టేనండి కూర. అయిపోయిందండి, దించేసుకున్నాం. పార్వతి ఏంటండి? ఏంటి ఎక్కడి వరకు వచ్చింది పార్వతి? అయిపోయిందండి. ఖాళీ చేతులు కడుక్కుని అన్నం పెట్టేస్తా. ఆకలేసిపోతుంది. అలాగైతే కడుక్కొచ్చేస్తా అన్నం పెట్టి. ఎలా ఉందండి కూర? బాగుందా? చాలా బాగుంది పార్వతి. ఉప్పు కారం మసాలా చక్కగా సరిపోయింది. కమ్మగా ఉంది కూర. అలాగే తినండి. ఇంకైనా కూర అల్లే పార్వతి, ఇప్పటికే ఎక్కువైంది. మీ నాన్న కూడా పెట్టేసి. అలాగే తినండి. మా నాన్నకి నేను పెడతాలే. బాగుందా? ముళ్ళు లేదు, అదిరిపోయింది. బాగుంది, ఫస్ట్గా ఉందా.